హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ముందుగా వచ్చేసి అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇదైతే భోగి రోజు బ్లాగ్ అన్నమాట. సో మరి మా ఇంట్లో బర్డ్స్ ఉన్నాయి కదా, అవి అయితే మీకు కూడా చూపించేస్తున్నాను. చూడండి పొద్దున్నే ఎంత బాగా ఆడుకుంటున్నాయి. ఇవైతే చాలా బాగా ఆడుకుంటున్నాయి. బట్ నైట్ అంతా బీభత్సమైన సౌండ్తోనైతే ఇస్తుందన్నమాట. ఇల్లు మొత్తం ఒక రేంజ్లో సప్పుడు వస్తుంది. అంటే ఇన్ని చిలుకలు ఉండేసరికి ఒకటేసరికి అయితే అది ఉంది, కానీ చాలా బాగుందన్నమాట. ఇక బ్లాగ్లోకి అయితే ఎంట్రీ అయిపోదాం. పోపు అయితే రెడీ చేస్తున్నా, ఎందుకంటే ఈరోజు ఇంకా మనకి భోగి కాబట్టి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము, అలాగే దేవుడికి నైవేద్యం కూడా అవుతుంది అన్నట్టు. సో ఇవైతే ప్రిపేర్ చేస్తున్నా. హాయ్ చెప్పు మనస్వి. సో మా ఇద్దరు పిల్లలు అయితే భోగి స్నానాలు అయితే చేసేసిండ్రు. ఇంకా దేవుడికి అయితే ఇంకా దీపం పెట్టలేదు, స్టార్ట్ చేయాలి. రోజు అయితే చామంతి పూల దండను అయితే తీసుకున్నా. సో ఎప్పుడైనా నేను తెచ్చుకొని అల్లుకుంటా కదా, కానీ అంత టైం లేకుండే. సో నైట్ ఎక్కువ షాపింగ్ చేయడానికి కూడా అంత అది లేకుండా అనమాట. అలాగే ఇక్కడనైతే తీసేసుకున్నా. ఇక మనకి పూజకు కావాల్సిన పువ్వులు, అలాగే ఇంకా మనకి ఏమేమి పూలు కావాలో అవి. ఇది అట్లనే మా కింద చెట్టుకు అయితే తెంపుకొచ్చాను అనమాట. సో ఇవి కూడా దేవునికి పెడదామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ నేను దేవునికి మొత్తం అలంకరించేసినాక మళ్ళీ మీతో మాట్లాడదాం. మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ దీపం కూడా పెట్టేసుకున్నా ఆగ్నేయలో. అలాగే నేను ఏదైతే సాంబ్రాన్ని వేసుకుంటున్నానో ఇది ఇక్కడనే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గానైతే మొత్తం పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనకు పండగలు అంటే పూజలే కాబట్టి సో ఇక్కడనైతే మొత్తం ఇట్లా చేసినాం. ఇక నైవేద్యం కోసం అయితే పులిహోర పెట్టుకొని, అట్లాగే దేవుడు మేము దర్శనం కూడా చేసేసుకున్నాం. అలాగే ఆరతి కూడా ఇచ్చేసినాం అనమాట. ఇక్కడనైతే ఎప్పుడు గ్రీన్ లైట్స్ అయితే వేస్తాం పూజ చేసేటప్పుడు. మనస్వి, సో ఇప్పుడు దేవుడు పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా పూజను అయితే చేసుకోవాలి. ఇక ఇక్కడ సిద్ధంగా అయిపోయినాం అనమాట. చూడండి, ఇక నైవేద్యం అయితే ప్రసాదం టిఫిన్ కింద లాగిచ్చేసారు మా పిల్లలు. ఇంకా మేము కూడా కూర్చోవాలి. ఎందుకంటే ఇట్లా పండగల టైంలో ఏంటంటే నేను ప్రత్యేకంగా టిఫిన్ చేయను. ఇట్లా పులిహోర అట్లాంటివి సేమియా ఏమైనా చేసుకున్నాం అనుకో, సో అవి నైవేద్యం కిందికి టిఫిన్ కిందికి వచ్చి పని కొంచెం సేవ్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది. పోనీ అశ్విక్ ఏవో యాక్టింగ్స్ చేస్తున్నాడు. ఈ పండగకే కాదు, ఏ పండగకైనా సరే మేము కలిసి అయితే అందరం ఇలా విందు భోజనం అయితే చేసేస్తాం. ఆల్రెడీ మనసు ఫాస్ట్గా లాగిచ్చేసి ఇంకా తనైతే తన పని చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయింది, అంటే టీవీ చూడడానికి. ఇంకా తిన్న వెంటనే కాఫీ తాగితే మాత్రం మామూలు టేస్ట్ అయితే ఉండదు కదా. నాకైతే చాలా ఇష్టం తిన్న వెంటనే చాయ్ కానీ కాఫీ కానీ తాగాలని. కానీ ఎక్కువనైతే చాయ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను, కాఫీకి చాలా తక్కువ. బట్ మా హస్బెండ్ ఎప్పుడు పడితే అప్పుడు చాయ్ ఇస్తే తాగడనమాట, కాఫీ అయితే తాగుతాడు. అందుకే ఇక్కడ ఇద్దరికి అయితే కలిపేస్తున్నా. ఈ 2 జగ్గులు అయితే ఉన్నాయి కదా, ఇవైతే నేను రీసెంట్గా తీసుకొచ్చిన. ఎందుకంటే సపరేట్గా కాఫీ కలపడానికి అయితే మంచిగా ఉంటుంది, చేయలు అట్లా కాలకుండా. వేరే చిన్న గిన్నెలాలు వేస్తుందంటే ఆ షేక్ అంతా పైకి వచ్చేసి గిన్నె మొత్తం వేడైపోతుంది అనమాట. ఇవైతే కప్స్ చాలా బాగున్నాయి కదా అన్నట్టు అయితే ఇవి తెచ్చేసుకుని ఇంకా ఏంటి అంటే ఈ కప్స్లో కలపొచ్చు, ప్లస్ అలాగే తాగొచ్చు. మళ్ళీ ఇప్పుడు గిన్నెలలో అయితే ఆ గిన్నెలు ఈ గిన్నెలో పోసి కాఫీ కలిపేసి మళ్ళీ వేరే గ్లాస్లో పోసుకోవడం మళ్ళీ మనకు పెద్ద పని కదా. సో అట్లానే ఎందుకు వచ్చిన రిస్క్, ఒకటే పని షార్ట్కట్లో వేసుకోవచ్చు అన్నట్టయితే ఈ కప్స్ అయితే తీసుకొచ్చిన. మరీ ఇవి పెద్ద కప్స్ అయితే కాదు, నార్మల్ మీడియం కప్స్ అనమాట. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు, మీడియం తాగొచ్చు. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్టే చాయ్ కాఫీ, కాకపోతే ఏంటంటే కప్స్ పెద్దగా ఉండేసరికి అట్లా కనిపిస్తుంది. కొంచెం మాత్రమే వేసుకున్నాము. ఇక్కడ టేస్ట్ అయితే చూస్తున్నాం, మామూలుగా లేదు. చిక్కటి పాలతో కాఫీ అయితే పెట్టుకొని తాగేసినాం. ఇంకా తర్వాత మాకైతే కొంచెం చాలా వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇంత పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సాయంత్రం భోగి పళ్ళు అన్నీ పోయాలి కదా. సో అవన్నీ షాపింగ్ కోసం వీడియో కంటిన్యూ చేస్తూ చూడండి. ఇక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం అనమాట. ఎక్కడికైనా సక్కుతుందో సఫర్ వారి సమేతంగా వెళ్తాం అంతే. ఒంటరి ప్రయాణాలు అసలుకే చేయదు, ఏ చిన్న కొనాల్సిన అవసరం ఉంది. ఈవినింగ్ అన్ని పనులు చేసేసరికి టైం దొరకలేదు. వీడియోనైతే మొత్తం అయితే అది చూపించలేను. ఇంకా తర్వాత ఏవైతే నాకు షార్ట్ కట్స్లో ఉంటావో అవి మాత్రమే షేర్ చేసుకున్నా. ఇక్కడ భోగి పళ్ళు పోద్దామని అయితే రెడీ అయిపోయినాము. ఇంకా పిల్లల్ని అయితే ఇద్దరిని రెడీ చేసి కూర్చోబెట్టి మేము కూడా రెడీ అయిపోయి భోగి పళ్ళు అన్నీ కలిపేసి ఇంక ఇక్కడనైతే పిల్లల్ని కూర్చోబెట్టి అయితే బొట్టు అయితే పెట్టేసి భోగి పళ్ళను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించ
దీవించరే చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పళ్ళన్నీ పోసిన తర్వాతనైతే ఇలానైతే హారతి ఇచ్చేస్తున్నాం. నిజంగా ఈ భోగి అయితే చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్నగా ఉండే కదా, ఈ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోయారు. ఇంకా సో మనస్ఫీది అయితే కొంచెం టెన్షన్ ఉండే నాకు. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుంటుందో వేసుకోదో అన్నట్టయితే మా మనస్ఫీ మూడు ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇది వేసుకోవాలా వద్దా అన్న సస్పెన్స్లోనైతే ఉండి సతాయిస్తుంది కొత్త బట్టలు అంటే కొంచెం వేస్తే. బట్ అలా ఏం కాకుండానైతే మంచిగా కూల్గానైతే కూర్చుంది. ఇక్కడే వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాడు అనమాట. మన జీవితంలో ఏమైనా జరుగుతున్నాయి అంటే స్వీట్ మెమరీస్ అయితే కంపల్సరీ మనం దాచుకోవాలి కదా. సో అందుకోసం అయితే మేమైతే ఇక్కడ ఒక చిన్నగానైతే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఎంత ముదుగురు, నా దిష్టే తలిగేటట్టు ఉంది. కానీ ఏంటి అంటే మీకు కూడా ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే భోగి పళ్ళు అంటే చాలామంది పోస్తారు కదా, మరి మీ ఇద్దరే పోసారు ఏంటి అని అనుకోవచ్చు. ఈ సిటీ లైఫ్లో ఎలా ఉంటుంది, ఊరు అనుకో ఒక్కరిని పిలిస్తే చాలు 10 మంది వస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఒక్కరిని పిలిస్తే రావాలా వద్దన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా భోగి అంటే ఎవరింట్లో వాళ్ళు బిజీ ఉంటారు సిటీ లైఫ్లో కాబట్టి ఇంకెవరిని విలువలేదు. నేను మా హస్బెండే పోసినాం. తల్లిదండ్రుల కన్నా మంచిగా దీవించే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు తన బిడ్డలకైతే, అవునా కదా. అందుకే ఇక్కడ మనస్ఫూర్తిగా సంతోషంగానైతే ఇంకా నేను మా ఆయన్ని అయితే దీవించేసినాం మా పిల్లలని. మేమిద్దరమే పోసుకుంటాం. ఈసారే కాదు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మేమే పోసుకుంటాం అనమాట. ఎందుకంటే పండగ అంటేనే ఎవరింట్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఇక్కడ రిలేటివ్స్ని విలువలేం, పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని కూడా విలువలేం కదా. సో అందుకు ఇంక ఇక్కడ చూడండి భోగి పళ్ళు మొత్తం పోసినాక నేను కూడా మా ఆయనకు కూడా కొన్ని జల్లుతున్నాను అనమాట. బట్ ఇంకా మా మనసు అయితే ఏ పండ్లు అయితే మేము వేసినాం మొత్తం కొరక్క తినేసింది. కాకపోతే ఇంకా సర్లే ఏమన్నా అంటే ఏడుస్తుంది అన్నట్టు మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఇక్కడ చూడండి మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత నిజంగా ఈసారి పండగ అయితే నాకు బాగా నచ్చింది. అందులో మనస్వి డ్రెస్ బాగా నచ్చింది. అసలు ఈ టైప్లో డ్రెస్ మేము ఎప్పుడు అంటే లంగా జాకెట్ లంగాలాగా అట్లా వేసిన, బట్ చున్నీ వచ్చింది కదా, ఆమె దాన్ని చీర అనుకుందనమాట. ఫైనల్గా అయితే మా మనస్విని వాళ్ళ డాడీ ఎక్కువ రెడీ చేసేసిండు. బట్ ఇంకెందుకంటే కొంచెం ఆయన కూల్గా చెప్పి మాటలు మంచిగా అవన్నీ చెప్పి రెడీ చేస్తాడు. సో ఫైనల్గానైతే వాళ్ళ డాడీ మాట వినైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తను. సో ఈ సంవత్సరం అయితే మేము భోగి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఇద్దరి చిన్ని పాపలతోనైతే. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మనం కలుస్తాము. బై బాయ్. హ్యాపీ భోగి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.